హలో గైస్, కింగ్ నాగార్జునని అభిమానించే ప్రతి ఒక్కరూ చాలామంది చాలా రకాలుగా కింగ్ నాగార్జున గారి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అదేవిధంగా కింగ్ నాగార్జున గారి ఇంటి దగ్గరికి వెళ్ళి కింగ్ నాగార్జునని కలిసే ప్రయత్నం గిట్ట చాలామంది చాలా రకాలుగా చేశారు. బట్ కింగ్ నాగార్జున గారి 'బొందో' సినిమా గురించి ఈగర్‌గా అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఒక సైడ్ ఏమో చాలా చాలా డిసప్పాయింట్ అయితున్నాను. మరో సైడ్ ఏమో ఏం పర్వాలేదు, మన హీరో మంచి కంటెంట్ ఉన్న సినిమాతోనే వస్తాడు అని అనిపిస్తుంది. కానీ అన్ని రకాలుగా చూసుకున్నా గానీ 'శివ' సినిమా రిలీజ్ డేట్ అన్నా ఇస్తాడు అని చాలా చాలా ఈగర్‌గా వెయిట్ చేశాను. బట్ అది గిట్ట డిసప్పాయింట్. కానీ ఈరోజు ఈ వీడియోలో నేనేం చెప్దాం అనుకున్నా అంటే, హలో గైస్, కింగ్ నాగార్జున గారి 'బొందో' సినిమా అప్డేట్ వచ్చేసింది అని చెప్దాం అనుకుని రెడీ అయినా. బట్ అక్కడ సైడ్ చూస్తే అప్డేట్ రాలేదు కాబట్టి ఏం పర్వాలేదు, ఎవరు డిసప్పాయింట్ కాకండి. అనుకోవడం కాదు, వచ్చేస్తుంది అప్డేట్ గిట్ట. నాగార్జున గారి 'బొందో' సినిమా ఏ విధంగా ఉండబోతుందంటే, తన కెరియర్‌లోనే కింగ్ నాగార్జున గారి కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్, అదేవిధంగా పాన్ ఇండియా సినిమాగా రూపొందుకుంటుంది అనే వార్తైతే వినిపిస్తుంది. మరి పాన్ ఇండియా చిత్రమో కాదో తెలియదు కానీ కింగ్ నాగార్జున గారు ఎంచుకునే కథనైతే చాలా చాలా డిఫరెంట్‌గా ఉంటదని నేనైతే అనుకుంటున్నాను. అదే విధంగా కింగ్ నాగార్జున గారు అక్కినేని అఖిల్ గారి సినిమాలో 'లెనిన్' సినిమాలో నటిస్తున్నాడు అనే వార్త అయితే వచ్చింది. అదైతే దాదాపు నిజంగా అనిపిస్తుంది. బట్ కింగ్ నాగార్జున గారి నోటితో రావాలి ఆ మాట. అప్పుడు మాత్రమే నేనైతే నమ్ముతాను. అదేవిధంగా మూవీ టీమ్ నుంచి అఫీషియల్ అప్డేట్ రావాలి. బట్ నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను 'బొందో' సినిమా గురించి. కింగ్ నాగార్జున ఫ్యాన్స్ ఎవ్వరు డిసప్పాయింట్ కాకండి. నిజంగా చెప్తున్నాను. కింగ్ నాగార్జున ఫ్యాన్స్ ఎవ్వరు డిసప్పాయింట్ కాకండి. అందరూ కింగ్ నాగార్జున గారి సినిమా గురించి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా నిన్న కింగ్ నాగార్జున బర్త్‌డే కాబట్టి 'రగడ' సినిమా రిలీజ్ జరిగింది. సినిమాని గిట్ట ఎక్స్‌పీరియన్స్ చేయడం జరిగింది. 4K క్వాలిటీలో డాల్బీ సౌండ్‌తో. అదేవిధంగా సినిమాలో క్లైమాక్స్ సీన్ మాత్రం చింపి పడేసిందని చెప్పుకోవచ్చు. ఇక కింగ్ నాగార్జున అభిమానుడిగా, కింగ్ నాగార్జున ఇన్స్పిరేషన్‌గా నేనైతే కింగ్ నాగార్జున 'బొందో' సినిమా గురించి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. బట్ డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఆ డిసప్పాయింట్‌లో గిట్ట హ్యాపీనెస్ ఉంది కాబట్టే ఇప్పుడు కింగ్ నాగార్జున గారి 'బొందో' సినిమా వస్తుంది. ఒక మంచి కంటెంట్ సినిమాని మన ముందుకి తీసుకురాబోతున్నాడు. ప్రజలకి ఒక మంచి గుడ్ న్యూస్, అదేవిధంగా మంచి కంటెంట్ ఉన్న ప్రజలకి అవసరం పడే లాంటి సినిమా తీసుకొస్తాడని భావిస్తున్నాను. అదేవిధంగా అక్కినేని అభిమానులారా, మరి మీ అందరూ ఏమనుకుంటున్నారు? ఒక్కసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అదేవిధంగా నా మాటలు మీ అందరికీ ఎలా అనిపించాయి? ఒక్కసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తూ, అదేవిధంగా మీ అందరూ ఎంతగా 'బొందో' సినిమా అప్డేట్ వస్తుందని వెయిట్ చేశారు? ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తూ, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి జై